ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మా అన్నయ్యకి ఏదైనా జరగరాంది జరిగితే చూసి ఆనందిద్దామని వచ్చి ఇప్పుడు సేవ్ అయ్యేసరికి డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారా? అవును, డిసప్పాయింట్ అయ్యాను. కానీ మీ అన్నయ్య విషయంలో కాదు. నీకు మీ అన్నయ్య గురించి నిజాలు తెలిసేలా చేసి నీ కళ్ళు తెరిపిద్దామని మేము అనుకున్నాం. మీ అన్నయ్య మీదున్న గుడ్డి నమ్మకంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. అందుకు డిసప్పాయింట్ అయ్యాం. నిజం తెలిసే టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయి. అప్పుడు నీ తప్పేంటో నీకే తెలుస్తుంది. నా సంగతి తర్వాత ముందు మీ ఫ్యామిలీ సంగతి చూసుకో. మా అన్నయ్య అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ నీ తమ్ముళ్ళ గతి ఏమవుతుందో పాపం. మాయా, ఏం ప్లాన్ చేసావు చెప్పు? ఏం ప్లాన్ చేసావు? కూల్, ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు? చూడు మాయా, గొడవ నీకు నాకు మధ్య. వర్ధన్ ఫ్యామిలీ నాశనానికి నువ్వు ట్రై చేస్తున్నావు. వర్ధన్ ఫ్యామిలీని కాపాడడానికి నేనున్నాను. ఇది నీకు నాకు మధ్య యుద్ధం. ఇందులో అనవసరంగా నా తమ్ముళ్ళని లాగొద్దు. అదెలా కుదురుతుంది? నీ వల్ల మా అన్నయ్య అవమానాలు పడి ఆత్మహత్య చేసుకుని అంత దూరం వెళ్ళాడు. మరి నాకు కలిగిన బాధే నీకు కలగాలి కదా. అందుకే నీ తమ్ముళ్ళకి చెక్ పెట్టాను. వెళ్ళి నీ తమ్ముళ్ళని కాపాడుకో. పాపం వాళ్ళ బైక్లో మత్తు పదార్థం పార్సల్ ఉందంత లేక జాలీగా రైడ్ చేసుకుంటూ ఆఫీస్కి బయలుదేరి ఉంటారు. మత్తు పదార్థాల? అవును జండేజీ. తెలుగులో ఏమంటారు? మాదక ద్రవ్యాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం కదా. వాటిని ట్రాన్స్ఫర్ చేస్తూ దొరికితే వెయిల్ కూడా రాని కేసు ఫైల్ అవుతుంది. నిజమేనా? మాయా, అరుస్తూ టైం వేస్ట్ చేసుకోకు శంకర్. అసలే మీ తమ్ముళ్ళు ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఈ దెబ్బతో వాళ్ళకి కెరీరే కాదు, లైఫే ఉండదు. ఒకవేళ ఉన్నా అది జైలు గోడల మధ్య. వెళ్ళి వాళ్ళని కాపాడుకుంటావేమో ట్రై చెయ్యి. గో. నా తమ్ముళ్ళకేమైనా జరగాలి? శంకర్, ముందు తొందరగా వెళ్దాం పద. వాళ్ళ కాల్ చేయి అర్జెంటుగా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఆఫీస్కి కదా వెళ్ళుంటారు. పద అక్కడికి వెళ్దాం. హలో. హలో సార్, మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశాను. ఎవరు మాట్లాడేది? ఎవరైతే ఏంటి సార్, బాధ్యత గల సిటిజన్ అని అనుకోండి. జూబ్లీ హిల్స్ నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ బైక్ వెళ్తుంది. ఆ బైక్ లో 2 యువకులు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. మీరు వెంటనే వెళ్తే రెడ్ హ్యాండెడ్ గా క్యాచ్ చేయొచ్చు. హలో హలో కానిస్టేబుల్, హైటెక్ సిటీ వైపుని. శ్రావణి, సంధ్య, తమ్ముడు ఎక్కడ? వాళ్ళ బైక్ లో మత్తు పదార్థాలు ఉన్నాయని ఇప్పుడే పోలీసులు తీసుకెళ్లారు. సరే సార్, తమ్ముడిని తీసుకెళ్ళారా? పదండి, మీరు రండి, త్వరగా ఎక్కండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది?
శంకర్ తమ్ముళ్ళని అరెస్ట్ చేయించావా? అది కూడా మత్తు పదార్థాల కేసులోనా? అవునన్నయ్య, నీకిలా జరగడానికి కారణమై నన్ను కూడా బాధ పెట్టాడు కదా. మరి అదే బాధ ఆ శంకర్ కూడా అనుభవించాలి కదా. అందుకే ప్లాన్ చేసి మరీ ఇరికించాను. నేనంటే ఎంత ప్రేమ మాయా నీకు. నేను హాస్పిటలైజ్ అయితేనే వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చే అంత పని చేసావంటే, అదే నాకేమైనా జరుగుంటే వర్ధన్ ఫ్యామిలీని టోటల్ స్మాష్ చేసేదానివేమో. ఏదైనా నాన్న పంతం, పట్టుదల, పౌరుషం నాకంటే ఎక్కువగా నువ్వే ఎక్కువ పునికి పుచ్చుకున్నావు. నీ చేతిలో వర్ధన్ ఫ్యామిలీ వినాశనం క్లియర్గా కనిపిస్తుందమ్మా. ఇది జస్ట్ వాళ్ళకి వేకప్ కాల్ అన్నయ్య, అంతే. అబ్బాయిని పూర్తిగా నా వైపుకు తిప్పుకొని ఆ ఇంట్లో అలజడి సృష్టిస్తాను. జాగ్రత్త అమ్మా, ఆ శంకర్ సామాన్యుడు కాదు. డోంట్ వరీ అన్నయ్య, నా ప్లాన్స్ నాకున్నాయి. రవి మన గ్రూప్లో నుంచి మిస్ అయ్యి వాళ్ళ వైపే ఉన్నాడు. ఆ బావా బామ్మర్దుల బంధం బలపడక ముందే అభయ్ని రవికి ఆపోజిట్గా రెచ్చగొడతాను. రవి ద్వారా అన్నా చెల్లెల మధ్య డిఫరెన్సెస్ వచ్చేలా చేస్తాను. వర్ధన్ కుటుంబం బలమే ఐకమత్యం, దాన్ని దెబ్బతీస్తాయి. ఒక్కొక్కటిగా ఆ వర్ధన్ సామ్రాజ్యమే కూలిపోతుంది. అప్పుడు అందరినీ నా కాళ్ల దగ్గర పడేలా చేస్తాను. సూపర్ చెల్లెమ్మా. కాకపోతే ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటంటే, తను ఆర్యవర్ధన్ అని శంకర్కి తెలియదు కదా. శంకర్ అనే ఉద్దేశంతోనే వర్ధన్ ఫ్యామిలీకి ఏదైతే నాకేంటని లైట్ తీసుకుంటే. అన్నయ్య, పేరు కథన శంకరే కావచ్చు, కానీ ఆర్యవర్ధన్కి సంబంధించిన గత జన్మ వాసనలో ఇంకా పోలేదు. అందుకేగా తిరిగి కుటుంబాన్ని చేరుకుని అండగా నిలబడుతున్నాడు. ఎంత కాదనుకున్నా శంకర్ వర్ధన్ ఫ్యామిలీకి దూరం కాలేడు. అభయ్ అక్కీ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అదే నాకు కావాలి. ఓకే మాయా, యూర్ రైట్. ఒకవేళ వీళ్ళే ఎవరైనా అతనే ఆర్యవర్ధన్ అని చెప్పేస్తే? నో, ఎవ్వరూ చెప్పరు. విధి అనే కాన్సెప్ట్ ఒకటి అడ్డుంది కదా, సో నోరు విప్పరు. అతనికి నిజం తెలియనంత వరకే మనకు మంచిది. శంకర్ గానే ఆ ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్నాడంటే ఇక తనే ఆర్యవర్ధన్ అని, ఆ కుటుంబం తనదే అని తెలిస్తే ఇంకెంత చేస్తాడో ఆలోచించు. కరెక్ట్, అతను శంకర్ గానే ఉండాలి. ఇప్పుడు శంకర్ బ్రదర్స్ని అరెస్ట్ చేయించా ఓకే, జెండేకున్న పలుకుబడితో బెయిల్ ద్వారా వాళ్ళని విడిపించుకుంటే అప్పుడెలా మాయా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.